Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ బాటలో చంద్రబాబు అంతకు పదింతల తప్పులు. వైఎస్ జగన్ రాజకీయ పందాలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నడుస్తున్నారు. ఇందుకు పులివెందల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ అనుసరించిన అప్రజాస్వామిక తీరే నిలువెత్తు నిదర్శనం. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలలో కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఇదే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని తాము అధికారంలోకి వస్తే బతికిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భారీ డైలాగులు చెప్పారు. వైసీపీ అరాచకాలపై వ్యతిరేకత, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి హామీలు అన్ని ప్రతిపక్షాలకు కలిసి వచ్చాయి. ప్రజలు అపరిమితమైన అధికారాన్ని చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి కట్టబెట్టారు. వైసీపీ పాలనలో ఏవైతే అప్రజాస్వామిక విధానాలు సాగాయో ఇప్పుడు కూటమిలో అవే రెట్టింపు అయ్యాయి. గతంలో జగన్ నేతృత్వంలో సాగిన అరాచకాలే తమకు ఆదర్శమని ముఖ్యంగా టీడీపీ నేతలు ఆచరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. వైసీపీ, టీడీపీ దొందే అనుకునే పరిస్థితిని చాలా తక్కువ కాలంలోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పరిపాలన ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం గమనార్హం. తమ నియంతృత్వ దౌర్జన్యకర విధానాలని ప్రజలు అసహించుకుంటారనో, రాజకీయంగా వ్యతిరేకమవుతుందనే భావన, భయం టీడీపీలో మచ్చుకైనా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాము ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అని జనాల్ని నమ్మించొచ్చని టీడీపీ నాయకులు అనుకుంటున్నట్టుంది. అదే వారి బరి తెగింపునకు నిదర్శనం కావచ్చు. నిజానికి చంద్రబాబు ఇలాంటి పోకడల్ని అంగీకరించారని ఆయన్ను బాగా దగ్గరగా చూసిన టీడీపీ నాయకులు అంటున్నారు. ఇదేందబ్బా, గతంలో వైసీపీ వాళ్లే అరాచకాలు చేశారని అనుకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు పదింతల తప్పులు చేస్తున్నారే అనే బలమైన విమర్శ ఉంది. బహుశా అధికారం అనేది తప్పుల్నే ఎక్కువ చేయిస్తుంటుందేమో. అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ జనం వాళ్ళ కేరింతలు ఎంతో మజా ఇస్తూ ఉంటాయి. తాము ఏం తప్పులు చేస్తున్నామో అధికార కేరింతలు కళ్లకు గంతలు కడుతూ ఉంటాయి. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల విజయం టీడీపీకి కూడా ప్రజాస్వామ్యం అనే గంతను కట్టింది. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఏంటో టీడీపీ నాయకులకు అనుభవంలోకి వచ్చేందుకు కాలం కౌంట్ డౌన్ మొదలుపెట్టింది.